ఉస్మానియా ఆసుపత్రిలో సిబ్బంది వసూళ్లపై దందాపై ఆసుపత్రి సూపరింటెండెంట్ రాకేష్ స్పందించారు. సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు విషయం తమ దృష్టికి రాలేదన్నారు. వసూళ్లపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ రాకేష్ అన్నారు. ఇదే అంశంపై ఉస్మానియా సూపరింటెండెంట్ రాకేష్ తో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. ఉస్మానియాలో ఏం చేయాలన్నా డబ్బులు చెల్లించాల్సిందే. అంటే అది పేషెంట్లకు ఇచ్చే ఫీజు కాదు. అక్కడ ఏ కార్యక్రమం కావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లకు అయితుంది, సెక్యూరిటీ అధికారులకు అయితుంది, అదేవిధంగా అక్కడ పనిచేసే స్కావెంజర్లకు అయితుంది. ఇట్లా పే చేస్తూ వాళ్ళ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లేదా వారి దృష్టికి వచ్చిందా లేదా అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. ఏం సార్, మీ దగ్గర ఏ పని జరగాలన్నా, అంటే లోపలికి వెళ్ళాలన్నా, పేషెంట్లకు ట్రీట్మెంట్ వేయాలన్నా అటెండర్లు డబ్బులు చెల్లిస్తే తప్ప లోపలికి వెళ్ళలేని పరిస్థితి వాస్తవమేనా? అట్లా పరిస్థితి లేదు. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం we will whatever you have provided as information, we will investigate that. అట్లా సొంటి ఎప్పుడు మాకు వచ్చిన దృష్టిలో వస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాము. ఇంకా ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఓపీలో చూసినా మీరు ఏ ఏరియాకి వెళ్ళినా వీ హ్యావ్ పుట్ అప్ పోస్టర్స్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ నాట్ టు పే మనీ to anybody, and if anybody is asking money they have to inform the RMO. We have put the RMO number also there, so the RMO is available 24 hours. ఎవరికన్నా ఏదైనా బాధ కలిగినా ఎవరన్నా ఇట్లా RMO దృష్టికి తీసుకెళ్ళినా కూడా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు, పట్టించుకోవట్లేదు అని పేషెంట్ అటెండర్లు చెప్తున్నారు. పే చేస్తే తప్ప లోపలికి పోనిచ్చే పరిస్థితి రాదు. అట్లా సొంటి పరిస్థితి అసలు లేదు. There have been many instances where we have taken action on people who have demanded money. We have seen that they have returned the money. Wherever this has happened, we have terminated services of many of the people who have been found to be taking money. So we have taken strict action on many people. It is not that we are not RMOs are not taken action. Most of the time RMOs have not been informed. The people are not informing. So what I request is that media should play a positive role in informing the public and making the people aware that they have to call the RMO and inform them whenever there is any మీరేమో ఇంత బాగా చెప్తారు, మేము చర్యలు తీసుకుంటున్నాము, అవేర్నెస్ కల్పిస్తామని చెప్తారు. కానీ డాక్టర్లు రాసిన ఇంజెక్షన్లు వేయాలన్నా, వాళ్ళకి ఏదైతే డ్రెస్సింగ్ చేయాలన్నా కూడా డబ్బులు ఇస్తే తప్ప చేసే పరిస్థితి లేదు. డబ్బులు లేవంటే గూగుల్ పే, ఫోన్పే తోడు కూడా చేపించుకుంటున్న వీడియోలు మా దగ్గర ఉన్నాయి. దీనిపైన ఏ విధంగా కామెంట్ చేస్తారు? డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ ఆన్ దాట్. మీరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ గురించి మేము డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. And we also request you to increase the awareness of the public, inform the public that they should not be carried away by whatever is being told by the workers there. You should approach the RMO. ఇది ఈ వసూళ్లకు సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 TV, హైదరాబాద్.